మీ యొక్క హృదయములను కలవరపడనీయవలదు, మీరు భయపడవలదు. నన్నును విశ్వసింపుడు, అదే విధంగా నా యొక్క తండ్రిని విశ్వసింపుడు. నా యొక్క తండ్రి గృహంలో అనేకమైనటువంటి నివాస స్థలములు కలవు అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఎందుకని ఈ యొక్క మాటలను శిష్యులతో పలుకుతూ ఉన్నాడు? ఈ రోజు యేసుక్రీస్తు ఏ సందర్భంలో ఈ యొక్క పలుకులను శిష్యులతో పలుకుతూ ఉన్నాడు అని అంటే, ఆ సందర్భం ఏది అంటే కడరా భోజన సమయంలో యేసుక్రీస్తు ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. కడరా భోజన సమయంలో యేసుక్రీస్తు ఈ మాటలు తన యొక్క శిష్యులతో పలుకుతూ ఉన్నాడు. ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీనిని భుజించినప్పుడెల్లా, దీనిని పానం చేసినప్పుడెల్లా మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోనండి, మీరు దీనిని నా జ్ఞాపకార్థమై చేయడి అని తెలిపిన తరువాత శిష్యుల పాదాలు యేసుక్రీస్తు వ్యక్తిగతంగా శుభ్రపరిచిన తరువాత, కడిగిన తరువాత ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు అని యేసు ప్రభు పలికాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ యొక్క మాటలను పలుకుతూ ఉన్నాడు. ఇదిగో మీలో ఒకడే నన్ను అప్పగిస్తూ ఉన్నాడు, పట్టిస్తూ ఉన్నాడు అని పలికినప్పుడు శిష్యులు భయాందోళనకు గురయ్యారు, కలవరపడిపోయారు. ఇదిగో నేను మరణించబోతున్నాను, నన్ను పట్టి బంధించి కొట్టి చిత్రవద చేస్తారు, నేను శిలువ మీద బలి అవ్వాలి, నన్ను చంపివేస్తారు అని ఈ మాటలను ఎప్పుడైతే యేసుక్రీస్తు శిష్యులతో చెబుతూ ఉన్నాడో శిష్యులు భయపడిపోయారు, కలవరపడిపోయారు. అప్పుడు పేతురు ఈ విధంగా అంటున్నాడు, ప్రభు నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెంట నేను వస్తాను, నా ప్రాణాలను నీకు అర్పిస్తాను అని పలికినప్పుడు యేసు ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు, ఈ రోజు రాత్రే నీవు నీ ప్రాణం కొరకై నన్ను 3 సార్లు బొంకెదవు అని పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శిష్యులతో పలికినటువంటి పలుకులు అన్నీ కూడా, ఈ సంఘటనలు అన్నీ కూడా నెరవేరిన తరువాత ఉత్థానమైనటువంటి యేసుక్రీస్తు శిష్యులతో ఈ రోజు ఈ మాటలు పలుకుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. యేసు వారితో, మీ యొక్క హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, అదేవిధంగా తండ్రిని విశ్వసింపుడు అని పలికిన తర్వాత నా యొక్క తండ్రి గృహములో అనేకమైనటువంటి నివాస స్థలములు కలవు, నేను మీకు వాటిని ఏర్పాటు చేసేదను అని స్వయాన యేసుక్రీస్తే శిష్యులకి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు కలవరపడినటువంటి శిష్యులకి ఉత్థానమైనటువంటి యేసుక్రీస్తు ఈ రోజు ఇస్తున్నటువంటి అభయము, మీరు భయపడవద్దు, నేను మీతో ఉన్నాను, నా యొక్క తండ్రి గృహంలో అనేకమైనటువంటి నివాస స్థలములు కలవు, మీరు నన్ను విశ్వసించండి, అదే విధంగా నా తండ్రిని కూడా విశ్వసించండి, మీరు కలవరపడవద్దు అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలంలో నేను ఒక పుస్తకంలో ఒక నిజ సంఘటనను చదివాను. మన తెలంగాణ రాష్ట్రంకు చెందినటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ యొక్క కంపెనీలో హైదరాబాద్ లో పనిచేస్తూ ఉన్నాడు. అయితే అతడి పేరు రమేష్. ఈ రమేష్ కి ఒక చిన్న కోరిక, ఒక ఆశ ఉండేది. నేను విదేశాలకు వెళ్ళి మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలి, నా యొక్క కుటుంబం కూడా సుఖంగా ఉండాలి, నేను మంచి జీవితాన్ని జీవించాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. అయితే అమెరికాలో ఉన్నటువంటి అన్ని కంపెనీలకు అప్లికేషన్ ను పెట్టాడు. అయితే అతను కోరిన విధంగా ఒక కంపెనీలో అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అయితే అతను వెళ్ళవలసినటువంటి ఆ యొక్క గడియలు దగ్గర పడ్డాయి, అతడు వెళ్ళవలసినటువంటి ఆ యొక్క రోజులు అమెరికాకు దగ్గర పడుతూ వచ్చాయి. అయితే ఈ రమేష్ కి ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. తన భార్యకు రమేష్ అంటే చాలా ఇష్టం. ఆమె ఒక్కరోజు కూడా ఇతడును విడిచి ఉండలేదు. అయితే ఒకరోజు ఈ రమేష్ తన భార్యను, అదే విధంగా 2 పిల్లలను కూడా దగ్గరికి తీసుకుని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నేను ఇప్పుడు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసినట్లయితే మనం సంతోషంగా ఉంటాం, మన యొక్క జీవితాలు సంతోషంగా ఉంటాయి, మనం సుఖంగా ఉంటాము, మనకంటూ పేరు ప్రఖ్యాతలు, కొంత ధనము, సిరి సంపదలు, అదే విధంగా సొంత ఇల్లు కూడా మనం
గడించవచ్చు అని తెలియజేసి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు భయపడవద్దు, నేను ఈ రోజు అమెరికా వెళ్ళి జాబ్ చేసినట్లయితే, ఉద్యోగం చేసినట్లయితే మన యొక్క జీవితాలు బాగుంటాయి. ఇది మన మంచి కోసమే, మన సుఖం కోసమే నేను వెళుతున్నాను అని ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ రమేష్ భార్య ఈ విధంగా పలుకుతూ ఉన్నది. అది కాదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, అక్కడకు వెళ్ళిన తర్వాత వాతావరణం ఏ విధంగా ఉంటుందో అని తెలియజేసినప్పుడు, నేను వెళ్ళి ముందుగా మీకు ఏర్పాటు చేస్తాను, నేను మరికొద్ది రోజుల్లో వచ్చి మిమ్మలను అక్కడకు తీసుకుని వెళ్తాను అని తెలియజేస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇదిగో నేను ఉన్నా కదా, మీరు భయపడవద్దు, మీరు కలవరపడవద్దు, మీరు భయాందోళనకు గురి కావద్దు, నేను అక్కడికి వెళ్ళి మీకు అంతా సమకూరుస్తాను, అంతా సిద్ధపరుస్తాను, తర్వాత నేను వచ్చి మిమ్మలను తీసుకుని వెళ్తాను, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాను అని ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం చదివినటువంటి ఈ యొక్క సువిశేషణం, అదే విధంగా ఈ యొక్క నిజ సంఘటన చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ యొక్క మాటలు తన యొక్క శిష్యులతో పలికాడో, శిష్యులు భయపడిపోయారు. ఇదిగో నేను మరణించాలి, నన్ను పట్టి బంధించి చిత్రవదలు చేస్తారు, నన్ను సిలువ వేస్తారు, సిలువ మీద బలి అవ్వాలి, నేను ఈ లోకాన్ని విడిచి నా తండ్రి యొద్దకు వెళ్ళాలి అని ఎప్పుడైతే పలికాడో, ఈ మాటలు విన్నటువంటి శిష్యులు కలవరపడిపోయారు. అటువంటి శిష్యులకి యేసు ప్రభు ఈ రోజు ఇస్తున్నటువంటి అభయము యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీరు కలవరపడవద్దు, నన్ను విశ్వసింపుడు, అదే విధంగా నా యొక్క తండ్రిని విశ్వసింపుడు. నా యొక్క తండ్రి గృహంలో అనేకమైనటువంటి నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీకు వాటిని ఏర్పాటు చేస్తాను అనేటువంటి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నా మరణం అంతం కాదు, నా మరణం అంతం కాదు, అది ఆరంభం మాత్రమే, అది ఆరంభం మాత్రమే. నేను ఎందుకు మీకంటే ముందుగా తండ్రి యొద్దకు వెళుతున్నాను అని అంటే, నేను వెళ్ళి వాటిని మీ కొరకు సిద్ధపరుస్తాను, మీకంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను, నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకుని వెళ్తాను అని తెలియజేస్తున్నాడు. ఇదిగో మీరు నన్ను విశ్వసించారు కదా, మీరు నా ఆజ్ఞలను శిరసా వహించి పాటించారు కదా, మీరు నాతో ఉన్నారు కదా, ఈ భూలోకంలో ఉన్నప్పుడు మీరు నాతో భుజించారు కదా, మీరు నన్ను విశ్వసించారు కదా, నమ్మారు కదా, కాబట్టి మీ యొక్క స్థలములను నేను ఏర్పాటు చేస్తాను అని ఒక ధైర్యాన్ని, అభయాన్ని శిష్యులకి ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు పలికిన తరువాత యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో అతి శ్రేష్టమైనటువంటి, ముఖ్యమైనటువంటి మాటలను, పలుకులను పలుకుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం.